ఈరోజు త్రేతాయుగం నాటి రామాయణ కావ్య సంబంధిత ఇక్ష్వాక వంశ చక్రవర్తి భగీరథ మహాముని భగీరథ మహర్షి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, నాయకంటి నరసింహ శర్మ గారు, వెంకటయ్య గారు, సురేష్ గారు, శ్రీనివాసులు శెట్టి, కురుమయ్య గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, హైందవ పురాణాల ప్రకారం మహాముని ఇక్ష్వాక చక్రవర్తి భగీరథుడు అంటే వీళ్ళ పూర్వ వంశము సగరుడు కూడా ఇక్ష్వాక వంశంలో చక్రవర్తి, సూర్యవంశపు రాజులు వీళ్ళు. సగర చక్రవర్తి ఆ రోజుల్లో భగీరథునికి ముత్తాత. తమ పితృదేవతల ఆత్మశాంతికై దివి నుండి గంగని భూమికి తెచ్చిన మహనీయుడు భగీరథుడు. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి భగీరథ జయంతి, మహాముని మహర్షి యొక్క జయంతి. అంటే భగీరథుని చరిత్రకు వెళితే సగరుడు చక్రవర్తి, అతనికి కుమారుడు అసమంజసుడు కుమారుడు అంశుమంతుని కుమారుడు దిలీపుని కొడుకే భగీరథుడు. ఈ చరిత్రలోకి వెళితే సగరునికి ఇద్దరు భార్యలు, కేశిని, సుమతి. కేశినికి అసమంజసుడు పుడతాడు, సుమతికి 60,000 మంది పుడతారు, సగరులు అంటారు వాళ్ళనే. అయితే ఆ రోజు సగరుడు అశ్వమేధ యాగం చేయడానికై ఒక గుర్రాన్ని, దేవతా గుర్రాన్ని వదులుతాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు బంధించి కపిల మహర్షి తపస్సు చేస్తున్న పాతాళ లోకంలో బంధిస్తాడు. ఆ గుర్రం జాడ కనుకొని ఈ సగరులు 60,000 మంది గుర్రాన్ని తీసుకురావడానికి వెళ్లి అక్కడ బొంగురు ధ్వనులతో కపిల మహర్షి తపస్సుకు భగ్నం చేస్తారు. ఆయన కోపంతో తన నేత్రాలతో, అగ్ని నేత్రాలతో వాళ్ళను భస్మం చేస్తాడు పాతాళంలో. కనుక ఇదంతా తర్వాత అసమంజసుల తర్వాత అంశుమంతుడు అందరూ వదిలేస్తే తర్వాత భగీరథుడు ఆ రోజుల్లో ఈ శాప విమోచన తెలుసుకుంటాడు. వాళ్ళను గంగను అంటే దివి నుంచి గంగను భూమికి తీసుకొచ్చి పారిస్తే వాళ్ళ ఆత్మశాంతి, మోక్ష ప్రాప్తి కలుగుతుందంటే ఆయన భగీరథుడు గంగ గురించి తపస్సు చేస్తాడు. ఎక్కడంటే హిమాలయాలు వెళ్లి ఒంటికాల మీద తపస్సు చేస్తాడు. గంగ ప్రత్యక్షమై, నేను సరే నీ తపస్సుకు మెచ్చి భూమి మీదకి వస్తాను, కానీ నన్ను భరించే శక్తి ఆ శివుడికే ఉందంటే శివుడి గురించి తపస్సు చేస్తాడు, శివుణ్ణి మెప్పిస్తాడు. కనుక శివునిపైకి గంగ దుమికి జటాజూటంలో శివుడు బంధిస్తే ఒక పాయను భగీరథుడు కోరితే భూమిపైకి పంపుతాడు. ఆ పాయను తీసుకెళ్లి పాతాళంలోకి తమ పితృదేవతల పైన ఆ గంగను పారించడం మోక్ష ప్రాప్తి. దీన్నే మనం ఇంత కష్టసాధ్యమైన పని సుసాధ్యం చేసింది కనుక ఈ రోజు ఆ సామెత ఉంది. మనకెవరైనా కష్టమైన పని సులభతరం చేస్తే భగీరథ ప్రయత్నం అనేది నానుడి ఒక సామెత. కనుక ఈ విధంగా గంగ పారే క్రమంలో పాతాళంలో జహన్నవి మహామణి ఉంటాడు. ఆయన ఆశ్రమాన్ని గంగ పాడు చేస్తుంది. ఆయన గంగను మింగేస్తాడు. మళ్ళీ భగీరథుడు కోరితే చెవుల నుంచి విడిచేస్తాడు. కనుక గంగకు జహన్నవి అని పేరుంది, గంగా అని పేరుంది. తర్వాత ఇది మన భారతదేశంలో అలకనంద దగ్గర దేవప్రయాగ నుంచి ప్రవహించి గంగ అలకనందలో కలుస్తుంది. కనుక ఆ మధ్య భాగాన్ని భాగీరథ అని కూడా అంటారు. కనుక ఈ విధంగా భగీరథ చక్రవర్తి దివి నుండి గంగను భూమిపైకి తెచ్చి తమ పితృదేవతలకు ఆత్మశాంతి, మోక్ష ప్రాప్తి కలిగించిన మహనీయుడు. కనుక ఈ రోజు మనం ఏదైనా కష్టసాధ్యమైన సత్కార్యాన్ని సుసాధ్యం చేయడానికి భగీరథ ప్రయత్నంలాగా కృషి చేసి సామాజికంగా సత్కార్యాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, భగీరథుని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.